భగవద్గీతను సంప్రదాయంగా 18 భాగాలుగా విభజించారు. ఆ భాగాలను అధ్యాయాలు అని పిలుస్తారు. ప్రతి అధ్యాయంలో కురుక్షేత్ర యుద్ధభూమిలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక బోధ ఉంటుంది. భగవద్గీత అధ్యాయం 1 అర్జున విషాదయోగం, అర్జునుడి దుఃఖం. యుద్ధభూమిలో తన బంధువులను చూసి అర్జునుడు దుఃఖంలో పడిన కథ. చాలా కాలం క్రితం 2 రాజకుటుంబాలు ఉండేవి. వాటిని పాండవులు మరియు కౌరవులు అని పిలిచేవారు. ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారే. కౌరవులు చాలా లోబులు. వాళ్లు మొత్తం రాజ్యాన్ని తమకే కావాలని అనుకున్నారు. అందుకే ఒక పెద్ద యుద్ధం జరగబోతోంది. ఆ యుద్ధభూమి పేరు కురుక్షేత్రం. ఒకవైపు పాండవుల సైన్యం, మరోవైపు కౌరవుల పెద్ద సైన్యం. పాండవులలో అతి గొప్ప యోధుడు అర్జునుడు, అతని రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధం ప్రారంభం కావడానికి ముందు అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు: కృష్ణా, నా రథాన్ని యుద్ధభూమి మధ్యలోకి తీసుకెళ్ళు. కృష్ణుడు రథాన్ని యుద్ధభూమి మధ్యలో నిలిపాడు. అర్జునుడు చుట్టూ చూశాడు. అర్జునుడు చూశాడు, తన తాత, తన గురువు, తన బంధువులు అందరూ ఎదురువైపున ఉన్నారు. అర్జునుడికి చాలా బాధ కలిగింది. అతను ఇలా అన్నాడు: నేను నా కుటుంబంతో ఎలా యుద్ధం చేస్తాను? వాళ్లపై బాణాలు ఎలా వేస్తాను? విజయం సాధించినా కూడా నాకు ఆనందముండదు. అతని చేతులు వణికాయి. అతని విల్లు చేతినుంచి జారిపోయింది. అతను రథంలో కూర్చొని ఇలా అన్నాడు: నాకు యుద్ధం చేయాలనిపించటం లేదు. నా కుటుంబాన్ని నొప్పించటానికి బదులు అన్నీ కోల్పోవడం నాకు మంచిది. అర్జునుడు చాలా బాధగా, సందేహంగా మారిపోయాడు. అప్పుడు అతను కృష్ణుణ్ణి చూసి సహాయం కోరాడు. అక్కడి నుంచే శ్రీకృష్ణుడు భగవద్గీత అనే మహాజ్ఞానాన్ని చెప్పడం ప్రారంభించాడు. మనకు సందేహం, బాధ వచ్చినప్పుడు మంచి జ్ఞానమున్నవారి సలహా తీసుకోవాలి. సరైన జ్ఞానం మనకు సరైన నిర్ణయం తీసుకోవటంలో సహాయపడుతుంది. అర్జున, విను, నిజమైన జ్ఞానం ఇప్పుడు ప్రారంభమవుతుంది.